ఫిల్మీ న్యూస్. అమీర్ ఖాన్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్. దర్శకుడు లోకేష్ కనకరాజ్ మరో సంచలన ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ఖైదీ 2 తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి లోకేష్ తాజాగా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఇంతకీ ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారో చూద్దాం. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఖైదీ 2 పూర్తయిన వెంటనే అమీర్ ఖాన్ తో భారీ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునేలా ఉంటుందని లోకేష్ వెల్లడించారు. అయితే ఇది సూపర్ హీరో చిత్రమా అనే విషయంపై లోకేష్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అమీర్ ఖాన్ తో లోకేష్ కాంబినేషన్ అంచనాలను రెట్టింపు చేస్తోంది. లోకేష్ గత చిత్రాలైన విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు ఆయన యాక్షన్ శైలికి హామీ. ఈ చిత్రం బాలీవుడ్ లోనే అతిపెద్ద యాక్షన్ మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కథ, ఇతర వివరాలపై ఇంకా సమాచారం వెల్లడి కానప్పటికీ ఈ ప్రాజెక్ట్ సినీ ప్రియులలో ఉత్కంఠ రేపుతోంది. అజిత్ కుమార్, కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో భారీ ప్రాజెక్ట్. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా 246 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అజిత్ 65వ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఆయన మరో భారీ చిత్రంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళ స్టైలిష్ స్టార్ అజిత్ కుమార్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో కలిసి తన 65వ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారని సమాచారం. కార్తిక్ గతంలో జిగర్ తాండా, పెట్ట, మహాన్ వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. రీసెంట్ గా సూర్యతో చేసిన రెట్రో కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు అజిత్ తో ఆయన కాంబినేషన్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో కూడిన కథతో రానుందని టాక్. ఈ నేపథ్యంలో ఏకి 65 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని 2026లో విడుదల కానుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. అజిత్, కార్తిక్ కాంబో అభిమానులకు ఎలాంటి సినిమాటిక్ ట్రీట్ ఇవ్వనుందో చూడాలి. హాలీవుడ్ ఆశ్చర్యపోయేలా భారత రామాయణ సంచలనం. బాలీవుడ్ ను ఊపేస్తున్న రామాయణం సినిమా బడ్జెట్ వివరాలు బయటకొచ్చాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతోంది. భారీ అంచనాల నడుమ నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ను అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్లో వస్తున్న రామాయణం సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని రాయనుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ 2 భాగాల కోసం 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించినట్లు సమాచారం. ఈ బడ్జెట్ భారతీయ సినిమా రంగంలో ఇప్పటి వరకు ఊహించని స్థాయిలో ఉంది. హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్ల సహకారంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ బడ్జెట్ వివరాలు సినీ ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడ్డ అనుపమ సినిమా. అందాల తార అనుపమ పరమేశ్వరన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన మలయాళ చిత్రం జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇటీవల సెన్సార్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అన్ని అడ్డంకులు తప్పించుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దక్షిణాది సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా మలయాళ చిత్రం జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో నటించింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. అనుపమతో పాటు మలయాళ స్టార్ సురేష్ గోపి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 17న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. కథాంశం, నటన, సన్నివేశాలు అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్మాతలు చెప్తున్నారు. అనుపమ అభిమానులకు ఈ సినిమా ఓ కొత్త అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు మేకర్స్.